హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కాంగ్రెస్ సేవాదళ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు దాయం శేఖర్ గారు మాట్లాడుతూ, ఇటీవల మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నామని, ప్రధానంగా స్థానికంగా ఉన్న ఓయూ కాలనీ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారికి కేటాయించాలని పేర్కొన్నారు. నమస్తే, నా పేరు శేఖర్ దాయం. నేను జూబ్లీహిల్స్ సేవాదళ్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ నుంచి లో ఉన్నాను. సో మొన్న రీసెంట్గా నవీన్ యాదవ్ గారికి వర్క్ చేసి మేము మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయం సాధించాము. సో మేము అది కాకుండా అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఏమేమైతే సమస్యలు ఉన్నాయి, లైక్ ఓయూ కాలనీలో డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్యలు కానీ, సో ఇక్కడ మాకు మేజర్గా శ్మశాన వాటిక సమస్య అవన్నిటిపైన అవన్నీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 2029లో కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నడుస్తుంది, చాలా మంది పబ్లిక్ చాలా రోడ్లు అంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మీడియా అనేది కొంచెం మీడియా ద్వారానే వాళ్ళు హైప్ చేస్తారు తప్ప, మొన్న కూడా చూడండి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమన్నారంటే మా కాంగ్రెస్కి ఏం రావని చెప్పారు, కానీ కాకపోతే 70 to 80% మేమే గెలిచాం. సో ఓన్లీ వీళ్ళు ఏంటంటే కొంచెం జస్ట్ యాక్చువల్లీ వాస్తవాలుగా లేదు. ఒకవేళ ఆ విధంగా మా పైన వ్యతిరేకత ఉంటే మేము గెలిచే వాళ్ళం కాదు. అంటే పబ్లిక్ కూడా ఏంటంటే అది కాంగ్రెస్ ఉన్నప్పుడే అది ఇచ్చారు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇట్లా చేస్తుందని కాంగ్రెస్ యాక్చువల్లీ తప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇదైతే రాజశేఖర్ ఉన్నప్పుడే ఇవన్నీ ఇచ్చారు కదా. లేదు మీరు అన్నట్టు అయింది, కానీ ఈ నెక్స్ట్ వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని బఫర్ జోన్లో ఆల్రెడీ వాళ్ళే చేశారు. సో దాంతో అనుగుణంగానే మేము ముందుకెళ్తున్నాం. అది కాకుండా వాళ్ళకి మొత్తం కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాం. సో మొన్న మా ఎమ్మెల్యే గారు రాజేందర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు కూడా మాట్లాడి వాళ్ళకు కాస్ట్ దట్టు కొత్తది రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఇస్తుంది వాళ్ళకు హామీ కూడా ఇచ్చారు. అంటే ప్రజలకి ఇప్పుడు అంటే ఒకటేసారి నోటీస్ ఇవ్వకుండా కూడా ఇప్పుడు మన బాబు గారి దగ్గర కూడా ఒకటి మన దగ్గర చేసేది నడుస్తుంది. దాని గురించి ఒకటి దాదాపు 1000-1200 దాకా ఫ్లాట్స్ ఉంటాయి. దాని గురించి సడన్గా ఒకటి దాని గురించి అదే దాంట్లోనే మన అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, సో వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది కాకుండా వాళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ ఉంచినాయి. సో వాళ్ళకి అదే ఏరియాలో రెడీ టు మూవ్, సో కొత్త అపార్ట్మెంట్లో వాళ్ళకు ఇచ్చి మేము అకామిడేట్ చేస్తాం. సో మీరు అన్నట్టు మేము ఇమీడియట్గా నోటీస్ ఇచ్చేసి వాళ్ళని వెళ్ళిపోమని అనట్లేదు, కొంచెం టైం ఇచ్చి సో దట్ యూ కెన్ లీవ్ అని చెప్తున్నాం. ఇంకేమైనా చెప్తారు? మా జూబ్లీహిల్స్ సేవాదళ్ తరఫున మేము మా ప్రభుత్వానికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా హైకమాండ్కి విజ్ఞప్తి చేయదలుచుకుని ఏంటంటే, మా పార్టీ కురవృద్ధుడు వి హనుమంతరావు గారికి ఇప్పుడు వస్తున్న 2 రాజ్యసభలలో ఒక రాజ్యసభ ఆయనకు నామినేటెడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఆల్మోస్ట్ పార్టీ పవర్లో ఉన్నా లేకున్నా కష్టకాలం నుంచి అన్ని దాటిని ఒడిదుడుకులను ఉంటూ ఆయన పార్టీకి కష్టకాలంలో కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ టైంలో ఆయనకు సపోర్టివ్గా మా జూబ్లీహిల్స్ సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాం. సో దీన్ని పరిగణలో తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా హైకమాండ్.